హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే రెహమత్ నగర్ బంగారు మైసమ్మ టెంపుల్ దగ్గర ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కేవలం ఒక కుక్కని వీధిలోకి తీసుకొచ్చినందుకు కర్రలతో విచక్షణంగా అతి దారుణంగా చావగొట్టారని చెప్పేసి న్యూస్లో అయితే మనం వింటున్నాం. ప్రస్తుతం బాధితు వాళ్ళ కొడుకైతే మనతో పాటు ఉన్నారు. అసలు ఏ కారణంతో కొట్టారు ఇవన్నీ కూడా పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే. అంటే మీ ఫాదర్ని కదా ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. అంటే ఎందుకు వాళ్ళంతా కర్రలు తీసుకుని వచ్చి అంత దాడికి ప్రయత్నించారు? అయితే ఒక 10 days బ్యాక్ 8th ఈ మంత్ 8th రోజు ఏమైందంటే, డాడీ నార్మల్గా ఆఫీస్కి వెళ్ళినప్పుడైనా ఎప్పుడైనా బయటికి వచ్చినప్పుడు మా పెట్టి కిందికి వస్తే డాడీ ఆఫీస్కి వెళ్ళిపోగానే చూసేసి పైకి వెళ్ళిపోతుంది మళ్ళీ నార్మల్గా. అయితే ఆ రోజు డాడీ ఓటేసేదంటే, డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్. సో ఓటేసేది ఉంటే అప్పుడు డాడీ కిందికి వచ్చింది వెళ్దామని ఓటేయడానికి. బ్లూ కూడా అట్లనే కిందికి వచ్చింది, మా పెట్ పేరు బ్లూ. సో కిందికి వస్తే అట్లే నార్మల్గా బయటికి వచ్చాడు. బయటికి వస్తే ఆ బిల్డింగ్ ఓనర్ కూడా ఇటు సైడ్ వచ్చిండు. వస్తే ఆ పెట్టేది ఆయన ఇంకా ఇట్లా నడుచుకుంటూ వెళ్ళింది. వెళ్తే అప్పటికి డాడీ పట్టుకున్నాడు. డాడీ పట్టుకుంటే జరగకు, అది కొంచెం మొరుగుతుంది, మళ్ళీ వేరే వాళ్ళు ఉంటాయి అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన జరిగింది సిచ్యువేషన్ నేను ఉన్నా ఇక్కడ. అయితే ఒర్రిన తర్వాత ఆయన ఉండి ఇట్లా మేము చంపేస్తా, దీన్ని మెడల్ ఇచ్చేస్తా, అది ఇది అన్నాడు. ఆ రోజు అన్న తర్వాత వాళ్ళ వైఫ్ ఉండి ఇంకా రెచ్చగొట్టింది ఆయనని. మేము కుక్కలతో కొట్లాడడం, మనుషులతో కొట్లాడతాం, మేము దమ్ముంటే పైన మా కొట్టి చూడు నువ్వు, అది ఇది అని కొట్లాడితే అప్పటికి వాళ్ళ హస్బెండ్ రెచ్చగొడితే ఆయన రియాక్ట్ అయ్యాడు. రియాక్ట్ అయితే అప్పటికి నేను కిందికి వచ్చినాను, నేను మా అన్న కిందికి వచ్చినాము. ఆయన గొడవ పడ్డానికి చూస్తుంటే మేము పక్కకు తీసుకెళ్ళాం. వాళ్ళు అప్పుడే వాళ్ళ వైఫ్ అక్కడ ఉన్న కట్టెలతోనే అప్పుడు కూడా దాడి చేసింది. చేస్తే ఇంకా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినాము. అప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది ఇద్దరి మీద. నాన్నగారిని కొట్టక ముందే ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ తీసుకున్నారు. కర్రలతో కొట్టిన తర్వాత అయింది 8th కి. అప్పుడు చిన్న గొడవ అయితే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, అన్న అయిపోయింది 8th కి. సో పోలీస్ వాళ్ళకి చెప్తే కొంచెం ఎలక్షన్స్ లో వాళ్ళు బిజీ ఉండే, సో వాళ్ళు చేస్తా అన్నారు. దాని తర్వాత ఈ 2-3 days లో వాళ్ళు ప్లాన్ చేసుకొని మళ్ళీ అది ఆ కోపం పెట్టుకొని మీద గ్రడ్జ్ పెట్టుకొని 2-3 days నుంచి ప్లాన్ చేస్తున్నా. నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో నేను వెకేషన్కి వెళ్ళినా. ఓన్లీ మా మదర్ ఫాదర్ ఉండే, నేను మా అన్న వెకేషన్కి వెళ్ళినాం బయటికి. 2-3 days నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. నేను వెళ్ళి కూడా ఆల్మోస్ట్ నేను 10th కి వెళ్ళినాను. నిన్న మార్నింగ్ వచ్చినాను నేను తెలియంగానే, మళ్ళీ ఇటు రిటర్న్ స్టార్ట్ అయ్యాను. సో తెలుసుకొని ప్లాన్ చేసేసి డాడీ కిందికి వచ్చినప్పుడు, డాడీ డైలీ 5:30కి 6కి వస్తాడు. సో ఆ టైంలో వస్తాడు కింద అని చెప్పేసి సో కరెక్ట్ ప్లాన్ చేసేసి జరగడం జరిగింది. ప్రస్తుతం మీ ఫాదర్ పరిస్థితి, మీ మదర్ పరిస్థితి ఎలా ఉంది? క్రిటికల్ కండిషన్ ఉన్నారు. హెడ్ కి స్టిచెస్ అయ్యాయి, ఇద్దరికి 14 స్టిచెస్ అయ్యాయి. సో లెగ్స్ కి కూడా ఫ్రాక్చర్స్, బోన్ అన్ని బ్రేక్ అయితే సర్జరీ చేశారు. ఇప్పుడు ఐసీయూ నుంచి రూమ్ కి షిఫ్ట్ చేశారు. అంటే పోలీసులు ఏమంటున్నారు మరి? పోలీస్ వాళ్ళు వాళ్ళ తరపున ఇన్వెస్టిగేషన్ కానీ అన్ని చేస్తున్నారు. వాళ్ళు కొట్టిన వాళ్ళు కానీ వాళ్ళందరినీ జైల్లో పెట్టడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు ఎవరైతే కొట్టారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తారన్న? ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తారు. ఆయన ఒక బ్రోకర్ అని ప్రాస్టిట్యూట్ చేస్తారు అని తెలిసింది మా ఇన్ఫర్మేషన్ ప్రకారము. సో ఇద్దరు తెలుసు, వాళ్ళ బొమ్మడిది ఇంకా ఆయన కలిసి ఉన్నారు. ఇంకా ముగ్గురు ఎవరో కూడా ఇంకా 4-5 వచ్చిరంట. వాళ్ళు ఎవరో కూడా వాళ్ళ ముఖాలు చూసినట్టు లేదు. సో డ్రగ్స్ తీసుకొని ఉన్నట్టు అని అన్నారు కొట్టేటప్పుడు, తెలిసింది. సో దాని గురించి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తా అని చెప్పారు. మధురానగర్ పిఎస్ లో మీరు కంప్లైంట్ ఇచ్చారా? మధురానగర్ పిఎస్ అక్కడ సిఐ గాని ఎస్ఐ గాని ఏమంటున్నారు? ఏ హామీ ఇచ్చారు మీకు? మా పెద్దాడి మాట్లాడారు వాళ్ళతోని. మా పెద్దాడికి తెలిసి నేను వెకేషన్ నుంచి వచ్చాను కాబట్టి మొత్తం వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. సో నేను ఇప్పుడు హాస్పిటల్లో ఉండి నైట్ అంతా ఇప్పుడే ఇంటికి వచ్చాను, వీళ్ళందరూ వచ్చారు. అంటే ఇప్పుడు సాధారణంగా రోడ్డు మీదకి కుక్కలను అందరూ తీసుకొస్తారు. ఇప్పుడు మీ కుక్క అవతల వారికి హాని కలిగించకపోతే వాళ్ళు మీ మీదకి రారు కదా, నేను అడుగుతున్నా. హాని కలిగించుంటే ఆ రోజే ఇన్వెస్టిగేషన్ వాళ్ళు 8th నాడు కూడా మొత్తం ఇక్కడికి వచ్చి పోలీసు వాళ్ళు అంతా చూసుకున్నారు, అందరితో మాట్లాడి ఆ ఇన్వెస్టిగేషన్ కూడా అయింది. సో ఇక్కడ ఏం లేదు, ఉట్టి అది ఒర్రింది, వీళ్ళు మా మీద సీరియస్ అయ్యారని ఒక గ్రడ్జ్ పెట్టుకొని మేము ఏదో ఒకటి చెయ్యాలి, మేము ఏదో ఒకటి నిరూపించుకోవాలి, మేము కొట్టాలి ఇదని పెట్టుకొని ఇదంతా చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది ఆ టైంలో? మీరు ఇక్కడ ఉన్నారా, చూసారా? అక్కడ కూర్చున్నానయ్యా, నేను టిఫిన్ చేస్తున్నా. 6:30 నా కొడుకు కుక్కను తీసుకొని దానికి యూరిన్ చేపించడానికి అడిగి తీసుకుపోయినాక నా పెద్ద కొడుకు ఫోన్ చేసిండట. అంటే వాళ్ళు అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారు. మీకు ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళు అటాక్ చేస్తారని? మాకు లేదు, అంటే వేరే వాళ్ళకి తెలుసు అన్నట్టు. వాళ్ళకి తెలిసి నా కొడుకు ఫోన్ చేసిన, డ్యూటీ నుంచి వస్తున్నాడు. ఫోన్ చేస్తే ఇట్లా అని వాళ్ళు ఎవరు ఏం చేస్తారులే అన్నట్టుగా ఆయన గప్పుడు ఒక సెకండే ఇట్లా అని ఫోన్ జేబులో పెట్టుకొని రిటర్న్ తిరుగుతున్నాడు. అయితే ముగ్గురు వచ్చారు ఒకేసారి, రౌండప్ చేసారు. రాండి అని పిలవని ఇంకా ముగ్గురు వచ్చారు కర్రలు తీసుకొని. రాగానే కాళ్ళ మీకలు కొట్టారు.
ఆయన పడిపోయినాక ఇక ఇష్టం వచ్చినట్టు అసలు మనుషులను కొట్టింది కాదు అది. ఏమో పామును పురుగును కొట్టిన లెక్క కూడా కాదు అది. అట్లా కొట్టిండు. అట్లా కొట్టి నా కోడలు ఊరికి వచ్చింది. ఏంది ఎవరు కొడుతున్నారు, ఎవరు కుక్కలో ఊరికి వచ్చింది. ఊరికి రాగానే ఆయనతో మీద పడ్డది, మీద వండుకుంది. కొట్టకుండ్రి అని మీద వండుకున్నాక బిడ్డ చొప్పకట్టని కొట్టిండు. నా కోడలు చేతులు కాళ్ళు కూడా కొట్టారా? ఒక్క కర్రతోట 6 మంది కొట్టిండ్రు. ఇష్టం వచ్చినట్టు నెత్తి మీద అన్ని మొలలు ఉన్నాయి. వీటికి అవి సెంటరింగ్ కట్టెలు కదా, మొలలు ఉన్నాయి. రోకల్ బండలు ఇటుకరాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసిండు ఆయన. అడ్డంగా పోయి ఆగుండ్రా నేను ఇట్లా కాబట్టి నా చేతి మీద కొట్టేసి. నేను తల్లి నన్ను తెలియదు నన్ను కూడా అక్కడనే చంపేస్తారు. మాకు తెలియదు వాళ్ళు. ఎంత జరుగుతుంది ఇక్కడ చుట్టుపక్కల వారు ఎవరు వచ్చి ఆపే ప్రయత్నం చేయలేదా? మాత్రం వచ్చింది, పక్కన వచ్చింది. ఆగుండ్రు అంటే ఆడది అదేం చేస్తా నేనేం చేస్తా. అయితే అక్కడి నుంచి వాళ్ళ కసి తీరక ఊరికి వచ్చి 2 మనుషులు వేసి కొట్టిండ్రు కుక్కను. పొట్ట మీదకి వెళ్ళి కొట్టిండ్రు, కిడ్నీ మీదకి వెళ్ళి కొట్టిండ్రు, నెత్తి మీదకి వెళ్ళి కొట్టిండ్రు. మొత్తం పడిపోయింది అది. వాళ్ళిద్దరి పరిస్థితి ఎలా ఉంది? నేను వచ్చి నిన్న సాయంత్రం చూసినాను, ఆయన మాట్లాడతలేరు. వచ్చేటప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారా నార్మల్గా? ఇప్పుడు మాట్లాడుతుంది. మా మనవాడు వచ్చిండు ఇప్పుడే. అమ్మ ఎట్లుంది నాన్న అంటే కొంచెం మాట్లాడుతుంది. కదిలిస్తలేరు, చేతులు కాళ్ళు కదిలిస్తలేరు. అట్లా ఏం చేయాలి నాయన చెప్పు, న్యాయం చేయండి నాయన, మాకు న్యాయం చేయండి. నా పిల్లలు బతికించండి నాయన. నా పిల్లలు కాలేజీకి పోతారు, భయం ఉంది మాకు. పెద్ద చిన్నోడు, ఆయన కన్నా పెద్దోడు బ్లూ దగ్గర ఉన్నాడు, మా కుక్క పిల్ల దగ్గర ఉన్నాడు. ఇంకొక అతను ఆయన ఇప్పుడే వచ్చిండు. గోవాకు పోయిండ్రు వాళ్ళు కాలేజీ తరఫు నుంచి. నిన్న వచ్చిండ్రు. ఇట్లా చెప్పంగానే ఫోన్ చేసి ఇట్లా అయింది బిడ్డ అనగానే వాళ్ళు రాత్రి వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళిండ్రు. అక్కడే ఉన్నారు. ఇప్పుడు వచ్చిండు ఇంటికి. నా పెద్ద కొడుకు పోయి తీసుకొని వచ్చిండు. ఇప్పుడు కేవలం కుక్క వల్లే ఎంత దారుణమైన సంఘటన అనేది మాటలు అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. పొద్దున పూట కూడా వాళ్ళ అమ్మ మేము ఇంకా సీసీ కెమెరాలు పెట్టుకోలేదు. కుక్క గురించేనా లేకపోతే మీకు వ్యక్తిగతంగా ఏమైనా ఉన్నాయా? అసలు వాళ్ళు ఎవరో తెలియదు మాకు. వాళ్ళ ముఖపరిచయాలు లేవు మాకు. ఆ జాగా కొనుక్కున్నది తెలియదు, వాళ్ళు ఇల్లు కట్టుకునేది తెలియదు మాకు. అసలు వాళ్ళు ఎవరో తెలియదు నాకు. మా పిల్లలకు మేము ఎవరి ఇళ్ళల్లో పోము, ఎవరితో మాట్లాడము. మా పనితో మేము చేసుకున్నాం. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్. పిల్లలు కాలేజీకి పోతారు. పొద్దున 7 గంటలకే కాలేజీకి పోతారు. వాళ్ళని దించి వస్తాడు, 10 గంటలకైనా డ్యూటీకి పోతాడు. అంతే, మేము ఇంట్లో పడి ఉంటాం. అంటే మీ కుక్కలు ఇంతకు ముందు ఎవరి మీద దాడి చేయడం కానీ కరవడం కానీ అట్లా దాన్ని అంత ప్రాణంగా పెంచుకుంటున్నాను ఆయన. దానికోసానికి ఏసీ పెట్టించిండు. మళ్ళీ మొన్న బెడ్ కిందనే వండుకుంటుంది. అది బయటికి రానే రాదు, బెడ్ కిందనే వండుకుంటుంది. ఎవరి మీద దాడి అయితే చేయలేదు? దాడి చేయలేదు, ఎవరి మీద దాడి చేయలేదు. ఆల్రెడీ పిఎస్కి వెళ్ళి మీరు కంప్లైంట్లు ఇచ్చుకున్నారు కదా, మీరు వాళ్ళు ఇచ్చుకున్నారు కదా, మరి చేసిన తర్వాత ఎందుకు వాళ్ళు వచ్చారు? అంటే వాళ్ళు ఇంకా కేసు డిలీట్ చేస్తున్నారు కదా పోలీసు వాళ్ళు. ఇట్లా చేస్తే ఏమవుతుంది, కాంప్రమైజ్ కాంటే వాళ్ళు చెప్పిండ్రంట, మేము కామని అన్నదంట. కాకపోతే సప్టెక్ ఒప్పుకున్నారు. వాళ్ళు ఇట్లా చేసుకుంటే మనకు చేసేది ఏముంది కానీ లేని వాళ్ళు సప్టెక్ ఒప్పుకున్నారు. వాళ్ళు మనసులో పెట్టుకున్నారు. వాళ్ళు లేట్ చేస్తున్నారు అంటే ఎలక్షన్ ఉన్న తర్వాత మాట్లాడతామని వాళ్ళు అన్నారు. లేట్ చేస్తారా మీరు అని ఈ పని చేస్తారు అంతే. ఇప్పుడు ఇక్కడ ఈ సిచ్యువేషన్ జరిగినప్పుడు ఇక్కడ పవర్ ఉందా లేదా? ఉంది, సీసీ కెమెరాలో. మరి ఇక్కడ చుట్టుపక్కల కరెంట్ లేదని చెప్తున్నారు నాతో. కరెంట్ ఉంది అంటే రికార్డ్ ఎట్లయితే సీసీ కెమెరాలో కరెంట్ లేకుంటే స్విచ్ ఆఫ్ అయిపోద్ది కదా. కరెంట్ ఉంది, మీరు చూడండి, ఫోన్లో చూడండి, చూస్తే తెలుస్తుంది కదా మీకే. అట్లా ఫైనల్ గా పోలీసులు ఏమంటున్నారు అంటే ఆల్రెడీ ముందెళ్ళి మీరు కంప్లైంట్ ఇచ్చారు, పట్టించుకోలేదు, ఇప్పుడైతే చాలా ఘోరంగా దెబ్బలు అయితే తగిలి. ఇప్పుడు ఏమంటున్నారు పోలీసులు? వాళ్ళు అరెస్ట్ చేశారు, వాళ్ళని అసలు అరెస్ట్ చేసిండ్రంట. రేపు కోర్టుకు తీసుకుపోయి రిమాండ్ పంపుతారంట. మరి ఏం చేస్తారో మనకు తెలియదు. అంతే అమ్మ, మాకైతే న్యాయం చేయండి తండ్రి, ఒక న్యాయం చేయండి. నాకు పాన భయం ఉంది, నా పిల్లలు నేను ఒక్కరిని ఉంటాం, మేము మాకు పాన భయం. అలాంటి మాటలు కూడా అన్నారా చంపేస్తామని? ఆమె వాళ్ళ అమ్మ పొద్దున పూట అంటే బుధవారం రోజు ఇట్లా మామూలుగా చిన్న సంఘటన జరిగింది కదా, గురువారం పొద్దున పూట అక్కడిక్కడ తిరుగుతుంది. ఆడికిడికి తిరుక్కుంటూ తిడుతుంది వాళ్ళ అమ్మ. ఆమె తల్లి తిడుతుంటే నేను డోర్ తీసుకొని 6:30 7 గంటల గంట బయటకు వస్తాను. నేను వచ్చి
ఏమో ఎవరో ఎందుకు ఇట్లా పెద్ద పెద్ద మాటలు వస్తుంది ఎవరబ్బా అని అనుకొని నేను బాత్రూంలోకి వెళ్ళి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి మళ్ళీ ఇటు పోయి పాడగట్టిస్తా, చంపేసి పాడగట్టిస్తా. నా అల్లు నొక్కని చూసి నలుగురు కలిసి కొడతారా? ఈ గొడవ జరిగిన తర్వాత అన్నారా, జరగక ముందు అన్నారా? ఇప్పుడు అది గురువారం రోజు చిన్న గొడవ అయింది కదా, పోలీస్ కంప్లైంట్ చేసిన ఆ చిన్న గొడవ అయినా తెల్లారి 9 తారీఖున ప్రిపేర్ అవుతున్నారు అన్నట్టు వాళ్ళు, అట్లా ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు. అటాక్ జరుగుతుంది అని తెలిసినప్పుడు మీరు ఎందుకు జాగ్రత్త పడలేదు? తెలియదు అసలు, అప్పటికప్పుడు ఒక సెకండ్లోనే తెలిసింది. అప్పుడు ఆయన కిందికి వచ్చిండు అంతే, ఇంకా మాకేం తెలియదు. ఇక వాళ్ళు అక్కడిక్కడ తిరుగుతున్నారు, నా రూమ్లో చూస్తున్నారు, తిరుగుతున్నారు. మీరు అట్లా మీకు అబ్జర్వ్ చేసినప్పుడు మీరు వెంటనే పోలీసులకి ఫోన్ చేయాల్సింది కదా. బాబు ఒక మాట వినండి, ఎందుకంటే మాకు ఇట్లాంటివి తెలియవు, మేము ఎవరి జోలికి పోము, ఇట్లాంటి మాటలు మాకు తెలియవు, విన్నారా? అయితే వాళ్ళు అటు ఇటు ఆమె వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ పిల్లలు వాళ్ళు తిరుగుతున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు. ఇంట్లో నేను అనుకుంటున్నా బయట ఎంతమంది తిరుగుకుంటూ పోయి చూసుకుంటూ పోతాం కదా, నేనేమైనా అట్లా అనుకొని నమ్మినా, కానీ ఇంత పరిస్థితి ఏర్పడుతుందంటే నా కొడుకుని నేను బయటికి రానికపోతుంటే మాకైతే రక్షణ చేయండి నాయన, మీ పుణ్యం ఉంటుంది, ఏం చేస్తారో మీ దయ, విన్నారా? నా పిల్లలు బయటికి రావాలని మొక్కుతున్నా తండ్రి, నేను మీ దయ. నిన్న మాట్లాడలేదు, సర్జరీ అయినాక చూసినా కానీ మాట్లాడతలేరు. ఇప్పుడు కొంచెం మాట్లాడుతున్నాను అంటుండు అంతే. ఏం చేయాలి నేను, ఎక్కడ పోవాలి, ఏం చేతు? సార్ అంటే మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఇక్కడ అసలు ఈ డాగ్ని ఎందుకు రోడ్డు మీదకి మీరు తీసుకొస్తున్నారు? డాగ్ వల్ల ఈరోజు ఒక మనిషి ప్రాణాల వరకు కూడా వచ్చింది. ఆల్మోస్ట్ అతను బెడ్ మీద చావు బ్రతుకుల్లో ఉన్నాడు. అసలు రీజన్ ఏంటి? వాళ్ళకి మీకు ఏమైనా వ్యక్తిగతంగా గొడవలు ఉన్నాయా, లేదంటే ఈ కుక్క గురించే గొడవలు అయినాయా? 1984 నుంచి ఇక్కడ ఉన్నామండి మేము. ఇక్కడ స్థలం కొనుక్కొని ఇక్కడ బస్తీ ఏర్పడినప్పటి నుంచి మా నాన్నగారు ఇక్కడ ల్యాండ్ తీసుకొని మేము ఇల్లు కట్టడం జరిగింది. నాన్నగారు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ. సో ఇక్కడ మేము 40 years ఉన్నామండి. మేము వి డన్ విత్ గుడ్ ఎడ్యుకేషన్. సో మా నాన్నగారు చనిపోయినాక మా నాన్నగారు జాబ్ తమ్ముడికి ఇచ్చడం జరిగింది. తెలుగు అకాడమీలో సెక్షన్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నారండి గత 30 years నుంచి. సో ఇక్కడ జరిగిందంటే 8th రోజున రొటీన్ అండి తమ్ముడిది. వాళ్ళు ఏంటంటే బిఫోర్ జిమ్ డాగ్ని ఒకసారి అటు ఇటు తీసుకెళ్తారు వాకింగ్కి. సో సేమ్ రొటీన్లో కూడా జరిగింది అదే రోజు. సో అన్ఫార్చునేట్ ఏమైందంటే ఆ రోజు బెల్ట్ టై కాకుండా ఈ గేట్ లాక్ ఉంటుంది, ఓపెన్ చేసి ఇటు బాగా అటు వెళ్ళింది. అక్కడ కన్స్ట్రక్షన్ ప్లేస్లో ఓనర్ అక్కడ లేడీ అక్కడ ఉంది. సో అక్కడ కూడా ఏం చేయలేదు, జస్ట్ అక్కడ వాసన చూసుకుంటూ వెళ్ళింది. ముందు జరుగుతుంది నార్మల్ ఇన్సిడెంట్. సో అప్పుడు తమ్ముడు ఇమీడియట్గా 10 seconds లోపల వెళ్ళి బెల్ట్ కట్టేసి పట్టుకున్నాడు. సో వాళ్ళ హస్బెండ్ ఏంటంటే ఫాస్ట్గా హోండా యాక్టివ్ వచ్చేసి కుక్క మీదకి తీసుకెళ్ళాడు. సో కుక్క మీద తీసుకెళ్తే ఏం చేస్తుంది, హస్కీ అనేది ఫ్రెండ్లీ డాగ్, అది బైట్ చేయదు. సో ఆ వాసన చూస్తుంది, లేకుంటే భయం వేస్తే బాగా చేస్తుంది. సో వాడు ఆ టైంలో అతను ఏం చెప్పారంటే, ఇప్పుడు మేము కుక్కతో మనం చంపుదాం అనుకుంటున్నారా, మా మీద రెచ్చగొడుతున్నారని ఒక చెప్పాడు అతను. సో ఆ లేడీ ఏం చెప్పిందంటే, మేము కుక్కలతో కొట్లాడడం మనుషులతో కొట్లాడుతాం, మేము మాది అలవాటు మాకు అనగానే చిన్న రెచ్చగొట్టడానికి. అది వాళ్ళు చేసే పని అదే అండి, ఎందుకంటే దేర్ ఇంటూ ఇల్లీగల్ సైడ్ ఆల్వేస్. అంటే మాకు తెలిసిన ప్రజలు వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళకు. సో ఆ రోజు వాళ్ళు ఆల్రెడీ ఆమె గణెట్ ఎత్తేసింది, బ్యాంబుతో కొట్టడం జరిగింది తమ్ముని. పిల్లలు ఇద్దరు చూసి ఇమ్మీడియట్గా పరిగెత్తుకొచ్చి పట్టుకున్నారు వాళ్ళని. వాళ్ళని కూడా కొట్టడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్ళాం, కంప్లైంట్ కూడా రిజిస్టర్ అయింది. ఎంక్వైరీకి ఒక 3-4 days డిలే జరిగింది ఎంక్వైరీకి. సో దాని గురించి పిల్లలు బయటికి వెళ్ళారండి, వెకేషన్ బయటకు చదువుతున్నారు, వాళ్ళు బయటికి వెళ్ళారు. ఈ 2 days నుంచి వీడు ఒక్కడు ఉండడం జరిగింది. సో టైం మాత్రం ఎక్కడ మిస్ కాదండి, 5 అంటే 5:30 అట్లా బయటికి తీసుకెళ్తాడు, 7 o'clock బయటికి తీసుకెళ్తాడు. ఆ రోజు ఎగ్జాక్ట్లీ అరౌండ్ 7:10 అండి, 7:10కి బయటికి తీసుకెళ్తున్నాడు. వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ ప్రకారం అక్కడ కూర్చోబెట్టుకున్నారు, చూశారు కదా. వాడు వెళ్తున్నాడు, ఎవరిని పిలవలేదు, ఏం చేయలేదు. వాళ్ళు అటు నుంచి వచ్చి వాడిని రెచ్చగొట్టేసి వాడే పిలిచి కొట్టిపించి అమానుషం కొట్టి కాలం మీద కొట్టేసి, తర్వాత కాలం మీద కొడితే ఏమవుతుంది, మనిషి పరిగెత్తలేడు, ఎంత ప్రాణం పరిగెత్తలేదు. వాడిని కొట్టేసి ఫస్ట్ ఇక్కడ రిప్స్ నెత్తి మీద డ్యామేజ్ చేశారు. అండ్ మోర్ ఓవర్ ఆ బ్యాంబోస్కి మొత్తం మొలలు ఉన్నాయండి, మొలలు మా మదర్కి చీరకపోయినాయి, వాడి హెడ్ మొత్తం ఇంజూరీ అయింది. సో నౌ దే ఆర్ ఇన్ క్రిటికల్ స్టేజ్, ఎందుకంటే వాళ్ళకి నిన్ననే సర్జరీ చేయింది, అన్కాన్షియస్ ఉన్నారు నిన్నటి వరకు. అట్లీస్ట్ ఇప్పుడు కొద్దిగా కళ్ళు తీసి చూస్తున్నాను. నేను ఎస్ఐ గారు వెళ్ళినప్పుడు అన్కాన్షియస్గా ఉన్నారు, నిన్న కూడా ఎస్ఐ గారు వెళ్ళారు అక్కడికి చూడడానికి. సో మా డాగ్ కూడా క్రిటికల్ కండిషన్ ఉందంటే దాన్ని అమానుషంగా బయటికి భయపడి వచ్చి ఇంట్లోకి వచ్చినా కూడా కొట్టడం జరిగింది. ఇంట్లోకి వచ్చి అది ఎంత క్రూయాలిటీ, వాళ్ళు మనుషులేనా అన్న అభిప్రాయం నాకు ఉందండి. వాళ్ళు సోషల్ ఒక హ్యూమన్ బీయింగ్ రెస్పాన్సిబిలిటీ, ప్రైమ్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ లేదు వాళ్ళకు. ఎందుకంటే కుక్కకు ఒక లేడీ
ఆపడానికి నన్ను కాపాడండి అన్న వాళ్ళ భర్తని కాపాడడానికి వెళ్తే కొట్టే వాళ్ళంటే మీరు అర్థం చేసుకోండి వాళ్ళు ఏ లెవెల్లో టాక్సిక్ అయి ఉన్నారు ఆ టైంలో. సో మన మెడికల్ రిపోర్ట్స్ మనకు చెప్పాలి. ఇక రిమైండ్ చేసే ముందు మెడికల్ రిపోర్ట్స్ ఉంటాయి. మీరు అవన్నీ కూడా అడుగుతున్నారా? పోలీసులు అడిగే ప్రయత్నం చేస్తున్నారా మాకు అవన్నీ కూడా కావాలని? అడుగుతున్నామండి, మేము అన్నీ అడుగుతాం. మేము వాళ్ళు DVR తీసుకెళ్లారు, మా హార్డ్ డిస్క్ వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు ఆ తర్వాత చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు రిమైండ్ ఇంకా రిపోర్ట్స్ రాలేదు, మేము అడగలేదండి. రిమైండ్ చేసిన రిపోర్ట్స్ ఉంటాయి కదా, ఆ రిపోర్ట్స్ మేము అడగలేదు. అది మేము అడగడం జరుగుతుంది. మేము కమిషనర్ గారి వరకు వెళ్తాం. ఏదైనా మన ఇన్వెస్టిగేషన్ అయినా కొద్దిగా అయినా కూడా స్లైట్గా డివేట్ అయితే వీఆర్ రెడీ టు ఫైట్ టిల్ ఎనీవేర్ సార్. అంటే ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారని చెప్పేసి కూడా నేను విన్నా. మా ఇక్కడ జరిగిన నా అభిప్రాయం వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదండి స్టేషన్లో మనం లోపల కూర్చోబెడతాం కదా, ఎవరెవరు వచ్చారో వాళ్ళ గురించి దే ఆర్ ఇన్ టు కంప్లీట్ దట్ యాక్టివిటీస్. వీ హావ్ సీన్ దెమ్. మా కో బ్రదర్ కూడా వచ్చాడు, వీళ్ళెందుకు ఇక్కడికి వచ్చారని కూడా అడిగాడు. ఆయన ఉండేది ప్రగతినగర్లో. ఆయన వచ్చి వీళ్ళెందుకు ఇక్కడికి వచ్చారు మధు, సీఏ గారు ఉన్నారు, వీళ్ళు ఎవరు వస్తున్నారు ఇంతగానము, వీళ్ళు ఏం చేస్తారని ఆయన అవక్కయ్యాడు ఆ టైంలో నేను ఉన్న స్టేజ్లో. సో లేడీస్ రావడం ఏంటి, అందులో ఆ లేడీస్ రావడం ఏంటి, ఈ బ్రోకర్లు ఈ రాజకీయ నాయకులు ఏంటి, వీళ్ళు ఎవరు అసలుకి ఫైట్ కాదు, పోలీస్ స్టేషన్ వాళ్ళు తీసుకోవడానికి ఆ బెయిల్ ఇప్పించి రిక్వెస్ట్ చేయడానికి వచ్చారు ఆ టైంలో. పోలీస్ స్టేషన్లో జరిగింది చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నాం మీకు ఈరోజు. ఆర్ఎల్స్ మనకు వాళ్ళు ఎవరు తెలియదు, మనకు ఆ వచ్చిన లేడీని చూస్తే మనం అభిప్రాయం వస్తుంది కదండి, వాళ్ళు ఎవరో ఏం కేటగిరీ తెలుస్తుంది మనకు. అయితే అంటే కేవలం ఒక కుక్క వాళ్ళే ప్రాణాల మీదకి తెచ్చుకున్నా అంటే ఒక బ్రదర్లా కాకుండా ఒక సామాన్యులాగా మీరు ఏం చెప్తారు సార్? మనం కుక్క అనేది మన ఒక ఫ్యామిలీ మెంబర్ సార్, మనం నమ్ముకొని ఉంటుంది మనతో. ఎందుకు మనం ఒక ఫ్యామిలీలో చిన్న కొడుకులాగా బిడ్డలాగా పెంచుకుంటాము. వాళ్ళ ఆ కేటగిరీ కాదు సార్, వాళ్ళకి తెలియదు ఆ జంతువులు అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి తెలియదు సార్. వాళ్ళ కేటగిరీ కాదు, వాళ్ళు మనుషులు కాదు సార్. ఒక లీడింగ్ ఇప్పుడు కుక్కని కొట్టారంటే అమానుషం, దాన్ని నోరు లేని జీవి. ఒక మనిషి ప్రాయపడుతుంది, రిక్వెస్ట్ చేస్తుంది, వద్దని చెప్పినా కూడా కొట్టారంటే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ మనుషులు మీరే డిసైడ్ చేయాలి. నేను చెప్పేవాని కాదంతా. సో నేను ఖండిస్తానంటే, ఎందుకంటే ఖండించడం కూడా ఈ పదం కూడా రాంగ్ అండి. నా వీళ్ళకు ప్రాణహాని ఉంది. కమిషనర్ గారు DCP తరఫున మాకు సపోర్ట్ కావాలి, మాకు హయ్యర్ సపోర్ట్ ఉంటే వీళ్ళ మీద ఎరుపు రోజున అటాక్ చేయొచ్చండి. అటాక్ జరిగిన తర్వాత ఇక్కడ ఎవరన్నా పెట్టారండి కానిస్టేబుల్స్ కానీ వాళ్ళని? ఒక 2 days పెట్టారండి. వాళ్ళు రిమైండ్ అయిన తర్వాత తీసేశారు వాళ్ళని. రిమైండ్ వరకు ఉంచారు పోలీసు వాళ్ళు. ఖచ్చితంగా ప్రాణహాని అయితే ఉందండి, ఎందుకంటే వాళ్ళే పోలీస్ వాళ్ళే డిక్లేర్ చేశారు. ఇక్కడ పికెట్ పెట్టారంటే అర్థం చేసుకోవాలా వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏ లెవెల్లో ఉందో, పోలీస్ వాళ్ళ థాట్ ప్రాసెస్ కూడా. అంటే వీళ్ళు కాదు వేరే వాళ్ళు కూడా అటాక్ చేయొచ్చు కదా, కంప్లైంట్ చేసాం కదండి. వేరే వాళ్ళు అటాక్ చేసే అభిప్రాయంతో పోలీసు వాళ్ళని పెట్టడం జరిగింది CA గారు. ఫైనల్గా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు సార్? మా పిల్లలకు మా ఫ్యామిలీకి ఆత్మరక్షణ కావాలండి. వాళ్ళ మీద ఎంత కఠిన చర్యలు తీసుకుంటే అంత మంచిదండి. ఎందుకంటే ఈరోజు ఇక్కడ జరిగింది, వాళ్ళు వేరే దగ్గర పోయి అదే చేస్తే ఇంకా ప్రాణం పోతే ఏమవుతుందండి? ఈరోజు వాళ్ళు బై గాడ్ గ్రేస్ బతుకున్నారు. వాళ్ళు వేరే వాళ్ళ ప్రాణం పోతే వీళ్ళ వల్ల ఈరోజు వాళ్ళ సొసైటీలో ఉంటే వాళ్ళ ప్రాణం పోయినట్టే కదా సార్. వేరే వాళ్ళ ఇప్పుడు ఈరోజు మా మంచి రోజు ఉంది, గాడ్ మాతో ఉన్నాడు, వేరే వాళ్ళకి లేకపోతే చనిపోతారు కదా సార్. ఆ ప్రకారంగా నా రిక్వెస్ట్ అండి, సపోర్ట్ చేయండి. సో గైస్ చూసారు కదా, ఇది ఇక్కడ పరిస్థితి. కేవలం ఒక కుక్కని వీధిలోకి టాయిలెట్కి తీసుకురావడం వల్ల అది వేరే వాళ్ళకి నచ్చగా ఆల్రెడీ ఒకసారి గొడవ పడినా దాన్ని సర్దు మనకోక మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్స్ తీసుకుని ఇతను ఎవరు లేని టైం చూసి, ఇతను ఒంటరిగా ఉన్న టైం చూసి ఎప్పుడైతే అతను కుక్కని బయటకు తీసుకొచ్చాడో విచక్షణంగా కర్రలు తీసుకొచ్చి ఇతని పైన దాడి చేయడం జరిగింది.